హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇగో ఈరోజు అయితే మా చిట్టి ఎవరినో చూసిందట ఇట్లా పెట్టుకోమమ్మీ అని చెప్పింది. నాకైతే ఒప్పుకోలేదు. మంచిగా వాడుకున్నా. మా చిట్టి అయితే తయారు చేస్తుందని నేను అన్నీ చూడు. ఫస్ట్ అయితే కలమంద కొంచెం చక్కెర అయితే దానికి ఎవరు చెప్పిరో కానీ రుద్దుతుంది. అప్లై చేసి మంచిగా మొత్తం అప్లై చేసి చేతుల మీద మునివేళ్ళతోటి రాస్తుంది. పైకి స్కిన్ అనేది పైకి రావాలి, కింద పెట్టొద్దు కదా. మంచిగా మా చిట్టి తల్లి అయితే మసాజ్ చేస్తుంది. ఏమన్నా గ్లో వస్తుందో చూడండి. నేనైతే మొత్తం లైవ్లో చూపిస్తున్నా చూడండి. మంచిగా పడుకున్నా. మమ్మీ నేను ట్రై చేస్తాను మమ్మీ అన్నది. వద్దని ఎందుకు అనుకోవాలని మంచిగా పడుకున్న ఆరాంగా. ఎండాకాలమే కదా, ఏం పనులు లేవు. ఇగో గుడ్డ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తోటి అయితే మంచిగా ఊడ్చింది. అది చక్కెర అంతా పోయినాక 5 నిమిషాలు ఉంచినాక కొంచెం మంగమ్మకం ఉంటుంది కదా, మంచిగా ఊడ్చింది. కొద్దిగా ఊడ్చుకోవాలి. మీరైతే ఇన్స్టెంట్గా గ్లో రావడం కోసం ఇట్లా చేసిందండి. కొద్దిసేపటికి ఎవరిదాకా నాకు జిడ్డు బాగుంటే మొహం గడవ ముందుకే డైరెక్ట్ వచ్చి పడుకున్న దాన్నే అప్లై చేసేసింది. కొంచెం కొంచెం అయితే చూడండి, కొంచెం ఆ జిడ్డంతా అయితే పోతుంది. చక్కెర వల్ల అయితే జిగురు అనేది పోతుంది. మన ఒంటి మీద ఉన్న బంక అనేది పోతుంది. కొంచెం ముల్తాని మట్టి ఒకటి, చందన బిళ్ళ 2 అయితే తీసుకుంది. ఇక నలగొట్టేసింది. కొంచెం వాటర్ పోసేసింది. కొంచెం నానిపోయింది. నానిపోతే ఇదైతే అప్లై చేస్తుంది ఫ్రెండ్స్. మా చిట్టి తల్లి అయితే మంచిగా మునివేళ్ళతో అయితే ఇది మొత్తం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసుకోవాలి. కొంచెం మసాజ్ చేసినట్టు చేసింది అంతే. ఇక చేతులు మొత్తం పైకి అనాలి, కిందకన్నా అనుకో సాగిపోతుంది. స్కిన్ అనేది పైకే పెట్టేసింది చూడండి. టకటక అది చేసింది. మంచిగా చేసింది. అటు ఇటు చేసి మా చిట్టి తల్లి ఎంత ఉంటుందని కూడా ఒక 10 ఇయర్స్ అండి పాపకి. అంత చూసి ఉంటారు కదా మన పాపని. అగో ఇట్లా మంచిగా అప్లై చేసేసింది. మంచిగా ముక్కు కాడ అంతా మొత్తం రాసేసింది. నొసలకి అంతా రాసేసింది. ఇక మంచిగా మసాజ్ అయితే చేస్తుంది. చేసినాక కాసేపు ఇట్లా ఉండనియాలి. ఒక 10-15 నిమిషాలు మాత్రం ఎండిపోవాలి. బాగా ఎండినాక ఎట్లుంటుందో చూసేయండి. మీరు కూడా మీ పాపల గురించి ఎంకరేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా సహకరించండి. నేనైతే అప్పుడక్కడ ఉత్తినే పడుకుంటే నేనే మమ్మీ చేయనా అంటే చేసేయాలని నేను అన్నా. ఇక ఇంట్లో ముల్తాని మట్టి ఉండే, అది ఎప్పటి నుంచిలో ఉండే. కొంచెం నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయతోటి రబ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది బాగా ఆయిలీ ఫేస్ నాది. నిమ్మకాయతోటి రబ్ చేయడం వల్ల కొంచెం స్మూత్గా మంచిగా షైనింగ్గా కొంచెం ఫేస్ అయితే గ్లో అవుతుంది. ఆమె అయితే అట్లా వేసేసింది. వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట మా చిట్టికి టిప్స్. చెప్పిన ప్రకారం అయితే నాకైతే చేసి చూపెట్టింది. కొంచెం అయితే నాకు మంట మండినట్టు అనిపించింది. చర్మం అయితే కొంచెం లైట్గా చిమ్మ ఎందుకంటే నిమ్మకాయ చిమ్మ మండుతుంది కదా. ఇక మండింది. మొత్తానికైతే మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసిందండి. ఇలా 10 నిమిషాలు రబ్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం జిడ్డు అనేది మొత్తం మంచిగా పోతుంది. తర్వాత చేతులతోటి కూడా మునివిళ్ళతోటి కూడా పైకి కిందకని మంచిగా రబ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని చేయగా చిటికి అలవాట్లేదు కదా, కిందికి మీదికి చేతులకి కాళ్ళకి అంతా అంటించుకుందండి. నాకు ఊసినేమో కానీ దాన్ని అంటించుకునే సరిపోయింది. నాకు ఒక హాఫ్ బిల్ అయితే సరిపోయిందండి. ముల్తాని మట్టి హాఫ్ బిల్ల అండ్ చందనం బిల్ల హాఫ్ బిల్ అయితే సరిపోయింది. ఫేస్ వరకే కదా, మొత్తం అయితే నెక్కికి అప్లై చేయలేదు. ఆడి వరకే లైట్గా వేసేసింది. ఈ మధ్యలో పని పోవడం తక్కువైపోయింది. పని పోతే ఇంకెక్కువ వెరైటీగా అవ్వు ఫేస్. ఇంకా ఖాళీగానే ఉన్నా. అలా ఇట్లా రాసేసింది. మునివేళ్ళతోటి మంచి కండ్ల కాడ, ముక్కు కాడ, గర్మ కాడ మంచిగా నీట్గా ఇట్లా రాసుకోవాలి. రాసుకున్నాక తడిగుడ్డతోటి మంచిగా తుడవాలి. మంచిగా నీళ్ళు తెచ్చుకోవాలి. కూల్ వాటర్ కొంచెం ఫ్రిడ్జ్లో ఉండే కొన్ని కూల్ వాటర్ అవి అయితే పోసి మంచిగా తుడుస్తుంది. అగో అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ లైట్గా గ్లో వస్తుంది చూడండి. ఫేస్ నాది వరకు బ్లాక్ ఉండే కదా, కొంచెం కొంచెం వస్తుంది, ఒక్కసారి రాదు కదా. నేను ఎప్పటికీ అప్పట్లో వారానికి ఒకసారి ఇట్లా చేసుకునేది. ఇంత ఓపిక లేదు నాకు అసలు. ఇక చేసుడే బంద్ చేసిన. ఆ బిల్లు అయితే ఎప్పుడో తెచ్చిపెట్టినా 2 సంవత్సరాల బ్యాక్. ఇప్పుడైతే పనికొస్తున్నాయండి. డబ్బా నిండా ఉండే అన్నీ అయిపోయినాయి. కథ ఇవాళ ఇక ఖాళీగా ఉన్నాను. చేసేసిందమ్మా. మామకి ఇంట్రెస్ట్ ఉంటే మస్తు చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ లేకపోతే కథ ఇంకా దాన్ని అసలు మనల్ని పట్టించుకోదు. అట్లా ఉంటుంది చిట్టి తల్లి. నీళ్ళు అయితే అదేంటి తెలుసా, నేను ఐస్ క్యూబ్ అయితే చల్లగా ఉంది ముఖానికి పెడతాక చిమ్చిమ్ అంటుంది మమ్మీ అంటే ఐస్ క్యూబ్ ఇంట్లో ఐస్ క్యూబ్ అవైలబుల్గా ఉంది. దాంతో అయితే రబ్ చేసింది. మళ్ళీ చేసింది. ఓకే, ఇదంతా గుడ్డతో మొత్తం తోడిచినాక మళ్ళీ చూడడం వల్ల కూడా మంట పొట్టుతుంది. ఇంకా తడిగుడ్డ స్మూత్ చున్నీ ఉండేది, అది పల్సటి చున్నీ ఉండే. దాంతో తూడ్చేసింది ఫ్రెండ్స్. ఇక లుక్ వచ్చేసి ఇట్లా ఉంది. ఎంత బాగుంది చూడండి. అట్లా ఫేస్ ఇంకొక ఫోటో దించిన. ఓకేనా, నచ్చితే లైక్ ఇవ్వండి.